అందరికీ నమస్కారం. 4/11/2025 ఇప్పుడే అందిన వార్త. ఎకరాకు 25,000 పరిహారం ఇవ్వాలి. కాంగ్రెస్ స్టేట్ చీఫ్ షర్మిల అన్నారు. ఈ వీడియోలోని సమాచారంలోకి వెళ్ళిపోయినట్లయితే, మొదటిసారి చూస్తున్నవారు ప్రతి ఒక్కరూ, మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నవారు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని, మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డైలీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే మన ఛానల్ నుంచి వచ్చే ఎటువంటి సమాచారమైన నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది. ఇక వీడియోలోని వివరాలకైతే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్లో మొంతా తుఫాన్ రైతుల పాలిట మహా విపత్తుగా భావించారు అని కాంగ్రెస్ స్టేట్ చీఫ్ షర్మిల అన్నారు. రైతుల పాలిట ఈ మొంతా తుఫాన్ మహా విపత్తుగా సంభవించిందని కాంగ్రెస్ స్టేట్ చీఫ్ షర్మిల అన్నారు. తుఫాన్ ప్రభావంతో 20,000 కోట్ల నష్టం వాటిల్లితే సీఎం చంద్రబాబు తక్కువ చేసి చూపిస్తున్నారని ఆరోపించారు. పరిహారం ఇవ్వలేక ఇలా చేస్తున్నారని విమర్శించారు. బాధిత రైతులకు ఎకరాకు 25,000 చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విపత్తును కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించి ఉచిత పంట బీమా పథకాన్ని ప్రవేశపెట్టాలని, తిరిగి అమలు చేయాలని షర్మిల పేర్కొన్నారు. మన ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ చూసి వెళ్ళిపోకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అదేవిధంగా చూసిన వెంటనే ప్రతి ఒక్కరూ షేర్ చేయండి. మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయడం ద్వారా ఎంతోమందికి ఈ సమాచారం చేరవేసిన వారు అవుతారు. అదేవిధంగా లైక్ చేయడం ద్వారా 2,74,00,000 మంది రైతులకు ఈ సమాచారం చేరుతుంది. అదేవిధంగా కామెంట్ చేయడం ద్వారా మీ సందేహాలను ఎప్పటికప్పుడు కామెంట్ రూపంలో వ్యక్తపరచండి. అదేవిధంగా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డైలీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైన ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో మీరు తెలుసుకున్న వారు అవుతారు.